జ్యోతిషశాస్త్రంలో శనిదేవుడిని కర్మదానవునిగా భావిస్తారు. శనిదేవుడు ఒకరి కర్మలను బట్టి ఫలితాన్ని ఇస్తాడని చెబుతారు. శనిదేవుడు సాడే సతి మరియు ధైర్య గురించి ప్రస్తావించినంత మాత్రాన ప్రజలు భయాన్ని అనుభవిస్తారు. కాని శనిదేవుడు ఆశీర్వదించిన కొన్ని రాశిచక్ర గుర్తులు కూడా ఉన్నాయి. ఈ రాశిచక్ర గుర్తులు సాడే సతి ద్వారా గణనీయంగా ప్రభావితం కావు లేదా జీవితంలో అనవసరమైన అడ్డంకులను ఎదుర్కోవు. జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలలో శని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారడానికి దాదాపు 2.5 సంవత్సరాలు పడుతుంది. శని నెమ్మదిగా కదులుతున్నందున దాని శుభ లేదా అశుభ ప్రభావాలు చాలా కాలం పాటు ఉంటాయి. జ్యోతిషశాస్త్రంలో శనిదేవుడిని క్రూరమైన మరియు పాపాత్మకమైన గ్రహంగా భావిస్తారు. కాని అతన్ని న్యాయానికి దేవుడు మరియు కర్మ దానవునిగా కూడా భావిస్తారు. శనిదేవుడు ఒకరి చర్యల ఆధారంగా శుభ లేదా అశుభ ఫలితాలను ఇస్తాడు. శని గురించి ప్రస్తావించగానే ప్రజలు సాడే సతి మరియు ధైర్య ప్రభావాలకు భయపడతారు. కాని శని ఎల్లప్పుడూ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందనేది నిజం కాదు. అది ఒక రాజును పేదవాడిగా మార్చగలదు. అదే సమయంలో పేదవాడిని రాజుగా మార్చడానికి కూడా వెనుకాడదు. జ్యోతిషశాస్త్రం ప్రకారం శని కొన్ని రాశిచక్ర గుర్తులపై ప్రత్యేక ఆశీర్వాదాలను కలిగి ఉంటాడు. అందుకే శని యొక్క సాడే సతి ప్రభావం ఉన్నప్పటికీ ఈ రాశిచక్ర గుర్తులు ప్రతికూల ప్రభావాల వల్ల ప్రభావితం కావు. ఏ రాశిచక్ర గుర్తులను ఎల్లప్పుడూ శని ఆశీర్వదిస్తాడో తెలుసుకుందాం. మకరం శనికి అత్యంత ఇష్టమైన రాశి. మకరం శనిచే పాలించబడుతుంది. అంటే శని దాని అధిపతి. తత్ఫలితంగా శని ఎప్పుడూ మకరంపై క్రూరమైన దృష్టిని ఉంచడు. మకర రాశివారు క్రమశిక్షణ గలవారు మరియు చాలా కష్టపడి పనిచేసేవారు. మకర రాశివారు ఓపికగలవారు, దార్శనికులు మరియు బాధ్యతాయుతమైనవారు. మకర రాశివారు చాలా కష్టపడి పనిచేస్తారు మరియు తమ లక్ష్యాలను సాధించడంలో మక్కువ కలిగి ఉంటారు. శని సాడే సతి మకర రాశివారిని ప్రభావితం చేసినప్పుడల్లా వారు కష్టాలను ఎదుర్కొంటారు, కాని వారు ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు. సాడే సతి ఉన్నప్పటికీ వారి జీవితాలు బాగానే సాగుతాయి. శని దేవుడికి రెండవ ఇష్టమైన రాశిచక్రం కుంభం. కుంభ రాశిని పాలించే గ్రహం కూడా శని. మరియు దీనిని శని దేవుడి మూల త్రికోణ రాశిగా పరిగణిస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా కరుణామయులు, ఓపికగలవారు మరియు దానగుణం కలిగి ఉంటారు. వారు ఎవరిపైనా ద్వేషం కలిగి ఉండరు. శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు ఈ రాశి వారిపై ఉంటాయి. అందుకని శని యొక్క సాడే సతి అమలులో ఉన్నప్పుడల్లా అది వారిపై పెద్దగా ప్రభావం చూపదు. తులారాశి శని దేవుడికి ఇష్టమైన మూడవ రాశి. శని తులారాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. అంటే శని తులారాశిలో ఉన్నప్పుడల్లా అది అత్యంత శక్తివంతమైనది మరియు శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ముఖ్యంగా శని దేవుడి ఆశీస్సులను పొందుతారు. ఈ రాశిచక్ర గుర్తులపై సాడే సతి మరియు ధైర్య ప్రభావం తక్కువగా ఉంటుంది. శనిదేవుడు అకస్మాత్తుగా తులారాశి వారి కెరీర్లపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాడు. ఇది ఉన్నత స్థానాలు మరియు గౌరవానికి దారితీస్తుంది. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.